ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మన జీవితంలో కొన్ని అరుదైనటువంటి అవకాశాలు వస్తాయి. ఆ అరుదైనటువంటి అవకాశాల్లో ఎంత గొప్ప సంతోషం, తృప్తి ఉంటుందంటే, ఈరోజు మనందరము కూడా సాయి కోసం నేను అంటూ మనందరికీ ప్రతిరోజు జ్ఞానబోధ చేస్తున్నటువంటి శ్రీ సాయి బాబా మానస పుత్రిక అయినటువంటి సాయి టీవీ కోసము మనము 10వ వార్షికోత్సవానికి కొంత త్యాగం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. నిజంగా మనిషి ఎప్పుడు కూడా ఎట్లా ఆలోచిస్తాడంటే, భగవంతుని నుండి పొందడానికి, భగవంతుని నుండి కావలసినటువంటి దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఒక సద్భక్తుడి యొక్క ఆలోచన ఎట్లా ఉండాలంటే, భగవంతుని వద్ద నుంచి నేను అనేకం పొందాను, భగవంతుని కోసం నేను ఏదైనా సేవ చేసేటువంటి అవకాశం, వారి కోసం నేను తప్పించేటువంటి అవకాశం లభిస్తుందా అని చెప్పి ఎదురు చూడాలి. కాకపోతే మనందరము ఈ లౌకిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం కాబట్టి, ఈ లౌకిక ప్రపంచంలో మనం బ్రతకడానికి కావలసినటువంటి దాన్ని మాత్రమే ఈరోజు మనము సద్గురువు నుంచి ఆశిస్తున్నాం. కానీ ఆయన ఆశయ సాధన కోసం, ఎందుకంటే శ్రీ సాయిబాబా కేవలము మనకు కావలసినటువంటి వస్తు విషయ సుఖ భోగాలను అందించడానికి వచ్చినటువంటి అవతారం కాదు. ఆయన యొక్క తత్వాన్ని, ఆయన బోధనలను తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా వాటిని అవగాహన చేసుకోవాలి. ఒక క్రమబద్ధమైన, నియమబద్ధమైనటువంటి జీవితాలను గడుపుతూ తమ జన్మలను తరింపజేసుకోవాలనేటువంటిది బాబా లక్ష్యం. బాబా వారి ఆశయ సాధన కోసం ఏమేమి చేశారో మనము సచ్చరిత ద్వారా తెలుసుకోవచ్చు. ఈరోజు మనందరము కూడా బాబా అనేటువంటి మాధుర్యాన్ని అనుభవించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? శ్రీ సాయి సచ్చరిత కదా. శ్రీ సాయి సచ్చరితను ఎందుకు రచింపజేసుకున్నారు బాబా? నా చరిత్రను నేనే రాసుకొని నా భక్తుల కోరికను తీర్చి వారిని ఉద్ధరించాలనేటువంటి లక్ష్యం ఆయన ఆశయం. ఆ ఆశయం కోసం ఆ రోజు హేమాడ్ పంతు తన జీవితాన్నే సచ్చరిత రచన కోసం పెట్టాడు. మరొక ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉన్నా సరే దానిని హేమాడ్ పంతు బాబా కోసం త్యాగం చేసి వదులుకొని సచ్చరిత అనేటువంటి సాయి మకరంద మాధుర్యాన్ని మనకు అందించారు కదా. అక్కడ మీకు ఏం కనిపిస్తుంది? హేమాడ్ పంతు యొక్క నిబద్ధత, త్యాగం. భగవంతుని కోసం ఒక పని చేయాల్సి వస్తే, భగవంతుని కోసం ఒక త్యాగం చేయాల్సి వస్తే ఎలా ఉండాలి అనేటువంటి దానికి మనకు హేమాడ్ పంత్ ఒక నిదర్శనం. మనం ఈ కార్యక్రమం ప్రారంభానికి చోల్కర్ యొక్క చక్కెర కథ ఒక స్ఫూర్తిగా తీసుకున్నాం. లోతుల్లోకి వెళ్తే ఆ రోజు భక్తులు బాబా యొక్క తత్వం ఇప్పటిదాకా మన వరకు చేరడానికి వారు చేసినటువంటి త్యాగనిరతి. హేమాడ్ పంత్కు సమాజంలో మంచి పేరుంది, నిజాయితీపరుడు అనేటువంటి గౌరవం ఉంది. వీటన్నిటి అర్హతలతోటి ఆ రోజుల్లో ఏ కంపెనీలోనైనా తనకు గౌరవం తగ్గకుండా ఉద్యోగం లభించేది ప్రయత్నం చేస్తే. బాబా అన్నటువంటి ఒక మాటను పట్టుకున్నాడు కదా, ముందు నా పని చేయనివ్వు, ఈ ప్రపంచం సుఖమయమవుతుందన్నారు. ఆ ఒక్క మాటతోటి తన సంసారం భారమైనా సరే, తన సంసార అవసరాల కోసం పెన్షన్ డబ్బులు సరిపోకపోయినా సరే, బాబా కోసం మరొక ఉద్యోగం అనేటువంటి ఊసు లేకుండా వారి కోసం శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథాన్ని మనకు అందించడానికి అహోరాత్రులు వారు తపన పడ్డారు. అదేవిధంగా ఈరోజు సచ్చరిత అనేటువంటి ఒక మాధుర్యాన్ని మనకు దోసిట పట్టి అందించడానికి సాయి టీవీ అనేటువంటి వ్యవస్థను బాబా మన ముందుకు తెచ్చారు కదా. సాయి టీవీ వ్యవస్థ కోసము హేమాడ్ పంతులాగా అంత త్యాగం చేసేటువంటి దమ్ము, ధైర్యం, ఆ సత్తువ నా ఒక్కడికి లేదు. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ఈ మహత్కార్యంలో కలుపుకొని వెళ్ళాలనేటువంటి దాంతోటే సాయి టీవీ 10వ వార్షికోత్సవం సందర్భంగా మనందరము కూడా ఏదో ఒక చిన్న త్యాగాన్ని చేద్దామనేటువంటి పిలుపునిచ్చాం. 2 వారాల క్రితం ఇచ్చినటువంటి పిలుపుకు దాదాపు 76 మంది ఇప్పటి వరకు స్పందించారు. నిజంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత. ఎందుకంటే ఎవరు కలిసి వస్తారు చెప్పండి? ఈరోజు ఒక కుటుంబంలో ఆ సభ్యుడు ఒక మంచి పని చేస్తానంటేనే
ఆ కుటుంబ సభ్యులే వెనక్కి లాగేటువంటి రోజుల్లో ఈరోజు ఇంతమంది ఆత్మబంధువులు అంటే సాయి అనేటువంటి పరమాత్మతో రుణానుబంధం ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్యవస్థతో కలిసి రావడం అనేటువంటిది నిజంగా ఇది ఒక గొప్ప పరిణామం. సంఖ్య మీకు చూడడానికి తక్కువే అయి ఉండొచ్చు, వాళ్ళు త్యాగం చేసి పొదుపు చేసేటువంటి డబ్బు కూడా తక్కువే అయి ఉండొచ్చు, కానీ బాబా ఎంత సంతోషపడతాడు కదా, నా బిడ్డ నా వ్యవస్థ నిర్వహణ కోసము తను టీమానేస్తుందా, లేకపోతే ఇతరత్రా ఖర్చు తగ్గించుకుంటుంది అని చెప్పి ఆ విషయాన్ని తెలుసుకుని బాబా ఎంత సంతోషిస్తారు. ఎప్పుడూ బాబా మనల్ని సంతోషపెడుతూ ఉంటారు. ఆయన సంతోషపడే విధంగా మనం ఈ కార్యాన్ని తలకెత్తుకోవడం అనేటువంటిది కొద్దిమందే కావచ్చు. ఈ సంఖ్య మహా అంటే ఒక 100, 120, 130 మందికో చేరుతుంది. కానీ ఎప్పుడూ నేను సంఖ్యను చూడను, అందులో ఉన్నటువంటి ప్రేమను మాత్రమే నేను చూస్తాను. బాబా కూడా అదే చెప్పాడు, మనం ఎప్పుడూ కూడా సంఖ్యను చూడకూడదు, అందులో ఉన్నటువంటి ప్రేమను మాత్రమే మనం చూడాలి. డబ్బు చూడకూడదు, అది ఎంత పెద్ద మొత్తమా చిన్న మొత్తమా అనేటువంటి చూడకూడదు, అందులో ఉన్నటువంటి ప్రేమ మాత్రమే చూడాలి అనేటువంటిది బాబా నాకు ఈ 10 సంవత్సరాల్లో నేర్పినటువంటి అద్భుతమైనటువంటి పాఠం. ఆయన అనురాగపు పాఠశాలలో ఎన్ని పాఠాలు, ఎన్ని మధురిమలో నిజంగా అందులో మునిగి తేలినటువంటి వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఈ కార్యక్రమం ప్రకటించిన తర్వాత ఎవరైతే దేన్నైతే త్యాగం చేయదలుచుకున్నారో, బాబా కోసం ఏ దాన్నైతే వారు తలకెత్తుకుంటున్నారో దాన్ని మెసేజెస్ పెట్టినప్పుడు నిజంగా కొన్ని రోజులుగా ఉదయం పూట అలవాటు చేసుకోవడానికి దాదాపు ఒక వారం 10 రోజులుగా బ్రేక్ఫాస్ట్ మానేశాను. ఈరోజు కూడా ఈ కార్యక్రమం చెప్పడానికి బ్రేక్ఫాస్ట్ చేద్దాంలే, కాస్త ఓపిక కావాలనుకున్నాను. కొన్ని మెసేజెస్ చదివిన తర్వాత ఇంకా ఆహారానికి తావు లేదు లోపల. ఒక సాయి బంధువు ఒక మెసేజ్ పెట్టారు, సార్ సాయి టీవీ చేసేటువంటి ఈ మహత్ కార్యంలో పాల్గొనాలనేటువంటి తపన ఉంది, కానీ ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి? 2025కు మేము 2 నెలల ముందే ఒక ప్రణాళిక వేసుకున్నాము. ఖర్చులెంత, పద్దెంత, మనకు వచ్చేదెంత, దేనికి మనం ఖర్చు చేయాలి, 2025 సంవత్సరంలో మనం ఏమేమి కొనాలి, ఏమేమి కొనకూడదని వేసుకున్నాము. మా కుటుంబ సభ్యులం 5గురం కలిసి ఆ లిస్ట్ అంతా చూసాము. దేనిని తగ్గించుకునేటువంటి అవకాశం లేదు, అన్ని నెసెసరీసే. ఇంటెద్ద దగ్గర నుంచి అన్నీ కట్టాల్సిందే, పాల బిల్ దాకా పిల్లలు ఉన్నారు, అన్నీ కట్టాల్సిందే. ఏది తగ్గించుకునేటువంటి అవకాశమే లేదు. బాబా ఇచ్చినటువంటి ఈ సదవకాశంలో మనం పాల్గొనలేమేమో అని చెప్పి చాలా బాధపడ్డాను సార్, అందుకే మీకు కొంచెం లేటుగా మెసేజ్ పెడుతున్నా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టారు సాయి బంధు. ఏంటంటే వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు, వాళ్ళకు ఆ పిల్లలకు వారు చేసినటువంటి అలవాటు ఏమిటంటే ప్రతిరోజు సాయంత్రం హోంవర్క్స్ అయిపోగానే సచ్చరిత పుస్తకం తీసి ఏదో ఒక విషయాన్ని సచ్చరితలో ఉన్నటువంటి దాన్ని ఆ రోజు చదవాలి అనేటువంటిది వారు పెట్టుకున్నటువంటి నియమం. ఒకరోజు పిల్లల దగ్గర తండ్రి చెప్పాడట, ఇలా సాయి టీవీలో అనిల్ సార్ చెప్పారు, అనిల్ సార్ మాటను నేను తీసేయలేను, కానీ ఎక్కడా వెసులుబాటు లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి పిల్లల ముందు ఈ ప్రతిపాదన పెట్టాడట. ఎందుకంటే వాళ్ళు సచ్చరిత చదివి ఉన్నారు, బాబా పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి బిడ్డలు కాబట్టి బాబా పిల్లలతో ఏమైనా చెప్పిస్తారేమో అని చెప్పి పిల్లల ముందు ఆ ప్రతిపాదన పెట్టాడు. నానా మనము 2025కు ఏమేమి పద్దు వేసుకున్నామో ఒకసారి మనందరము పరిశీలిద్దాము, దాంట్లో నుంచి ఏమి తీసేయాలనేటువంటిది మనం నిర్ణయించుకుందాము అని చెప్పి పిల్లలు ఆ పద్దు చదవడం మొదలుపెట్టారట. మొదలుపెట్టి నానా మనము 2 పండుగలకో 3 పండుగలకో అందరం ఇంటిల్లు పాది బట్టలు కొనుక్కుందాం అనుకున్నాం కదా నానా, ఒక పండుగ కొనుక్కోకపోతే ఏమవుతుంది, మనందరం కూడా 5గురము ఒక్క పండుగకు కొనుక్కునేటువంటి డ్రెస్సులను మానేద్దాము అని చెప్తే ఆ తండ్రి ఆశ్చర్యపోయాడట. అరే ఇంత గొప్ప ఆలోచన నాకు రాకపోయానే అని చెప్పి. అంటే పిల్లలకు బాబా పట్ల ప్రేమ ఉంటే ఎంత నిబద్ధతతో ఉంటారనడానికి ఇది నిదర్శనం కదా. పిల్లలు నాకు తెలిసి ఆ పిల్లలు ఏ 5th, 6th, 7th క్లాస్ చదివేటువంటి పిల్లలే. ఎవరైనా సరే పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది, ఒక పండగ రోజు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా
కొత్త డ్రెస్సులు వేసుకొని, ఇగో ఇది మా నాన్న పలానా షాప్లో తెచ్చాడు, ఇది పలానా టైలర్ దగ్గర కుట్టించుకున్నాను, ఇగో ఇది బెల్ట్ చాలా అందంగా ఉంది, ఇవన్నీ చెప్పుకుంటారు కదా. ఇంకా ఆడపిల్లలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంతకుముందు ఫ్రాక్ కుట్టించుకుంటే ఈ పండగకు లంగా జాకెటో ఓనియో ఇంకోటో కుట్టించుకోవాలని అనుకుంటారు కదా. మరి ఒక్క పండగకు వాళ్ళు బట్టలు మానేస్తే చుట్టుపక్కల వాళ్ళు చూసేటువంటి వాళ్ళ దృష్టిలో వాళ్ళు పాత బట్టలు వేసుకొని ఉంటే, అంటే ఇంతకుముందు వేసుకున్నటువంటి బట్టలే వేసుకుంటే ఒక రకంగా మనస్సు కొంచెము చివుక్కుమంటుంది కదా. ఈ త్యాగం పిల్లలు చేయడం పెద్దోళ్ళు చేయొచ్చు, కానీ పిల్లలు దాన్ని వదులుకున్నారంటే నాకు నిజంగా ఎంత ఆనందం వేసిందంటే, ఇది కదా పిల్లల్లో ఉండాల్సినటువంటి సంస్కారం. నేను మొదట బాబా కోసం, ముఖ్యంగా సాయి టీవీ కోసం కొంత మనం ఏదైనా త్యాగం చేసి 8 నెలలు బాబా కోసం కొంత పక్కన పెడదామన్నప్పుడు నిజంగా నాకు అనిపించింది, ఎంతమంది ముందుకొస్తారు, ఎంతమందికి అంత విశాలమైనటువంటి హృదయం ఉంటుంది అని ఆలోచించినటువంటి నాకు ఆ పిల్లలు చేసినటువంటి ప్రతిపాదన నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అంటే బాబా పట్ల ప్రేమ ఎక్కడ ఉంటుందంటే, నిజంగా ఆ పిల్లలు బాబా యొక్క ప్రేమను, వారి జీవితాల్లో కావలసినటువంటి అవసరాలను, కోరికలను పూర్తిగా ఆస్వాదించినటువంటి వాళ్ళే, పసిప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు కదా. వాళ్ళు బాబాను ప్రత్యేకంగా ఏమడుగుతారు, బాబా మంచి జ్ఞానాన్ని ఇవ్వు, చదువులో మంచి ఉన్నతిని ఇవ్వు అని చెప్పి అడుగుతారు అంతే. మళ్ళా గొంతమ కోరికలు కోరరు. కానీ అటువంటి పిల్లలు బాబా నుంచి ప్రత్యేకంగా ఏ లబ్ధి పొందకపోయినా సరే బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి ఒక పండగకు కొనుక్కునేటువంటి ఇంటిల్లిపాది కొనుక్కునేటువంటి నూతన వస్త్రాలను త్యాగం చేశారంటే నిజంగా ఏమి ప్రేమ అది. నాకు అనిపిస్తుంది బాబా ఈ ప్రతిపాదన ఎందుకు చేయించారంటే, నువ్వు అనుకుంటున్నావు నీకు మాత్రమే బాబా పట్ల ప్రేమ ఉంది, నువ్వు మాత్రమే బాబా కోసం అహర్నిశలు కృషి చేస్తున్నావు, ఇదిగో నీకంటే ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు చూడు నా బిడ్డలు ఎంతమంది ఉన్నారు అని చూపెట్టడానికి బాబా ఈ ప్రతిపాదన చేయించారనిపించింది. అప్పుడు నా తనువు పులకరించిపోయింది. ఎందుకంటే మనందరి ఇళ్ళల్లో కూడా పిల్లలు ఉంటారు కదా. కొన్ని సందర్భాల్లో ఆర్థిక వనరులు సరిగ్గా లేనప్పుడు ఒక్కొక్కసారి మనం కొనుక్కోకపోయినా పిల్లలకు నూతన వస్త్రాలు కొనిస్తాం కదా. అసలు పెద్దవాళ్లకు రానటువంటి ఆలోచన ఆ పిల్లలకు వచ్చిందంటే నిజంగా ఆ పిల్లలకు ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో కదా. అంత చిన్న వయసులో సచ్చరితను అధ్యయనం చేస్తూ బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి బిడ్డలు నిజంగా అలా ఉండకపోతే ఎలా ఉంటారు? మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఆ పిల్లలు అంత సునాయాసంగా ఆ నూతన వస్త్రాలను త్యాగం చేయడం అనేటువంటిది ఆ పిల్లలకు పెద్దగా ఇబ్బంది అనిపించదు అనుకుంటే. ఎందుకంటే బాబా మీద ఉన్నటువంటి ప్రేమ ముందు ఇది పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు అనేటువంటిది నాకు అర్థమైంది. అంతేకాదు ఇంకొక సంఘటన చెప్తాను మీకు. అంటే ఈ ఒక్క వారం 10 రోజులుగా నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే, నా జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడు నేను చూడలేదు. ఎందుకంటే ఎవరైనా వచ్చి గుడికి వచ్చో లేకపోతే సాయి టీవీలో అనుభవాలు చెప్పమంటే, బాబా మమ్మల్ని ఈ కష్టం నుంచి బయటపడేశారు, ఆ కష్టం నుంచి బయటపడేశారు, అప్పులైనప్పుడు ఈ విధంగా చేశారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ సర్వసాధారణం. ఇవి విన్నప్పుడే, బాబా చేసినటువంటి మేళ్ళు విన్నప్పుడే ఎంత ఆనందం కలిగేది అంటే అంత ఆనందం కలిగేది. అదేవిధంగా సాయి టీవీ ద్వారా మేము ఈ విధంగా మారాము, మా జీవితాలు మారాయన్నప్పుడు అమ్మయ్య అని చెప్పి ఒక ఆత్మతృప్తి కలిగేది. కానీ ఈ 10 రోజులుగా, అంటే రోజుకు ఒకరో ఇద్దరో మెసేజ్ పెడతారు, మేము కూడా సాయి కోసం నేనంటూ ముందుకు వచ్చానని చెప్పి ఆ మెసేజ్లు చదివినప్పుడు అసలు నా జీవితంలో ఎప్పుడూ నేను అనుభవించినటువంటి ఆనందాన్ని అనుభవించాను. ఇప్పటికీ స్టిల్ అనుభవిస్తూనే ఉన్నాను. ఒక సాయి బంధువులు 2 భార్యాభర్తలు ఒక మెసేజ్ పెట్టారు. వారిది మదనపల్లి. ఎంత నాకు దుఃఖం వచ్చేసిందంటే ఆగలే కన్నీళ్ళు. సార్, మేము నేత పని చేసేటువంటి కూలీలం. ఒక్క చీరకు వచ్చేటువంటి నేత పనికి వచ్చేటువంటి కూలీలో, ఒక్క చీరకు వచ్చినటువంటి ఆ నేత కూలీలో నుంచి 50 రూపాయలు బాబా కోసం తీస్తాం సార్, దయచేసి ఇది చిన్న దక్షిణ, ఏమీ అనుకోకూడదు అని చెప్పి వాళ్ళు మెసేజ్ పెడితే నాకు అసలు కన్నీరు ఆగలేదు. ఆ పదం వింటే నాకు, అంటే మనం మామూలుగా ఆ విషయం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. సార్, మేము నేత పని చేసే కూలీలమన్నారు. వెంటనే వాళ్ళకి మెసేజ్ పెట్టా, మీకు మీరు తగ్గించుకున్నారు, మేము నేత పని చేసే కూలీలమని చెప్పి ఏదో చిన్నగా మీరు రాసుకున్నారు కాదు. నిజంగా బాబా ఎవరికి మంచి మనసిస్తాడంటే,
నిరంతరం కష్టపడేటువంటి వాళ్లకు, చాలా చిన్న స్థాయిలో ఉండి బాబా పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళకే పెద్ద మనస్సు ఉంటుంది. సంపన్నులకు, జీవితంలో సెటిల్ అయినటువంటి వాళ్లకు, మంచి జీతాలు వచ్చేటువంటి వాళ్లకు బాబా పైన పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉండదు. పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఎవరికి ఉంటుందంటే, ఇదిగో మనలాగా ఒక సాధారణమైనటువంటి జీవితాలు గడుపుతూ ఆయన పట్ల ప్రేమ కలిగినటువంటి వారికే ఇటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఎందుకు సాయి టీవీ కొన్ని వేల మంది యూట్యూబ్లో చూస్తారు కదా, కొన్ని లక్షల మంది టెలివిజన్ సెట్స్లో చూస్తారు కదా, మరి వాళ్లకు కలగనటువంటి, కాస్త వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళకు కలగనటువంటి ప్రేమ ఈ కార్యక్రమం పట్ల ఒక సాధారణమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి వాళ్ళకే ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే వారు మాత్రమే పరిపూర్ణంగా బాబాను ప్రేమించగలుగుతారు. ఎందుకంటే కడుపు నిండా ఉంటే భక్తి నమస్కారానికి పరిమితం అవుతుంది. ఎవరికైతే ఒక సాధారణమైనటువంటి స్థితిలో మనం ఉన్నామో, మనలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ప్రేమ, భక్తి మనం కలిగి ఉంటాం. ఆ మెసేజ్ చూసిన తర్వాత, మేము నేత కూలీలం అని చెప్పి రాశారు కదా, ఆ మెసేజ్ చూసిన తర్వాత 32వ అధ్యాయంలో బాబా వారి సర్కార్ గురించి చెప్తారు. ఏం చెప్తారు? వారు అనేక ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు బీడ్గావ్ చేరుకున్నాను, అక్కడ నేను జరీ పనికి కుదిరాను అని చెప్పేటువంటి కథ గుర్తుకొస్తుంది. ఆ కథలో వీరి జీవితం నాకు కనిపించింది. ఆ కథలో ఏముంటుంది? అంతకంటే ముందే అక్కడ 3 పిల్లలు పనిచేస్తుంటారు, కానీ నా యజమాని నన్ను ఎంతో ఆదరంగా చూశారు. నేను ఆ పనికి కొత్తే, కానీ నాకంటే ముందు ఉన్నటువంటి వాళ్లకు ఒకరికి 50 రూపాయలు, ఒకరికి 100 రూపాయలు, ఇంకొకరికి 150 రూపాయలు, ఈ విధంగా 300 రూపాయలు వాళ్లకు ఇస్తుండేటువంటి వారు 3కి కలిసి. కానీ నా సర్కారు నా పనిని మెచ్చి ఆ 3కి ఇచ్చేటువంటి 300కు రెట్టింపు జీతం నాకు 600 ఇచ్చారు. అంతేకాదు నా తలకు ఒక పాగా పెట్టారు, నా భుజాన జరీ శాలువా కప్పారు అని చెప్పి బాబా చెప్పినటువంటి కథ వెంటనే గుర్తుకొచ్చింది. అంటే వారు నేత పని అన్నారు కదా, బాబా కూడా నేను బీడ్గావ్లో నేత పని చేశాను, జరీ పని చేశానని చెప్పాడు. నిజంగా ఆ కనెక్టివిటీ నా మనస్సును కదిలించేసింది. వెంటనే సచ్చరిత తీసి 32వ అధ్యాయంలో అన్వేషణ కథ తర్వాత ఉన్నటువంటి ఈ జరీ పని కథ చదివితే కళ్ళ నుండి కన్నీళ్ళు పట రాలే. అక్కడ బాబా ఒక మాట చెప్తారు, నా యజమాని ఇచ్చినటువంటి డబ్బును, జరీ శాలువాను, తలపాగాను ఒక వస్త్రంలో మూట గట్టి పెట్టుకున్నాను, అవి నాకెంతో అపురూపమైనవి అని అంటారు. ఏమిటది? మనం చదువుకోవడానికి అక్కడ డబ్బు, జరీ శాలువా, తలపాగా కనిపిస్తుంది, కానీ తన యజమాని తన పైన చూపెట్టినటువంటి ప్రేమను తాను మూటగట్టుకున్నారని అర్థం. ఇంకొక మాట ఇక్కడ అంటారు, ఎవరైనా ఎంత ఇచ్చినా సరిపోతుంది, ఎంత ఇచ్చినా అది, ఎవరు ఎంత ఇచ్చినా అది సరే, అది అసంపూర్తిగానే ఉంటుంది, కానీ మా ప్రభువు ఇవ్వగలిగితే కల్పాంతం వరకు ఇస్తూనే ఉంటారు. బాబా ఎవరైనా మనకు సహాయం చేస్తే ఒకసారి సహాయం చేస్తారు, 2 సార్లు సహాయం చేస్తారు, కానీ సద్గురు శ్రీ సాయిబాబా ఇవ్వదలుచుకుంటే ఆయన అపరిమితంగా ఇస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు ఇస్తారు? కల్పాంతం వరకు ఇస్తారు. ఎవరు ఎంత ఇచ్చినా ఏం సరిపోతుంది? అది నా ప్రభువు ఇచ్చేటువంటి దాని ముందు అది దిగదుడిపే అనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్పారు. అంటే వారు పెట్టినటువంటి ఒక 4 లైన్ల మెసేజ్లో బాబా నాతో మరొకసారి పునశ్చరణ చేయించినటువంటి 32వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ బీడ్గావ్లో నేత పని చేసినటువంటి ఆ కథ ఎంత గొప్ప ఆనందాన్ని ఇచ్చిందంటే, బాబా ఇచ్చేటువంటి దాని ముందు ఎవరు ఏమిచ్చినా సరిపోదు. బాబా ఏమిస్తాడు? మనకు అపరిమితమైనటువంటి ప్రేమనిస్తాడు. మన నుంచి ఏం కోరుకుంటాడు? అదే ప్రేమను మళ్ళీ కోరుకుంటాడు. ఆయన కోసం మనం చేసేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి త్యాగం అది ఎంత చిన్నదైనా పెద్దదైనా చాలా గొప్పది. అది ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్తారు ఇక్కడ బాబా, ఎవరైనా ఇవ్వదలుచుకుంటే మా ప్రభువు ఇచ్చేటువంటి దాని ముందు అది ఏమాత్రం సరిపోతుంది? ఎవరెంత ఇచ్చినా సరే అది అసంపూర్ణమే,
నా ప్రభువు ఇచ్చేటువంటిది మాత్రమే కల్పాంతం వరకు ఉంటుందనేటువంటి మాట నిజంగా ఎంత గొప్పదంటే, నా ప్రభువు ఎప్పుడూ కూడా నన్ను తీసుకో 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 అంటుంటాడు. కానీ మీరేమో ఇవ్వండి 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 అంటారు. చాలా గొప్ప మాట ఇది. ఎప్పుడూ కూడా మనం బాబా దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాం? ఇవ్వు 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 అని అడుగుతాం. అంతే తప్ప ఆయన ఆశయ సాధన కోసము, ఆయన ప్రీత్యర్థము మనము దేనిని కూడా స్వచ్ఛందంగా ఇవ్వడానికి మనకంత తొందరగా మనసు రాదు. ఆ మనస్సు రావాలంటే మనకు పరిపూర్ణమైనటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం బాబా కార్యం కోసము కొంత త్యాగం చేయడానికి మనము సిద్ధపడదాం. నేను చెప్పినటువంటి ఈ 2 సందర్భాలు, ఈ 2 సాయి బంధువులు చేసినటువంటి త్యాగం మనందరము చేయవచ్చు. పెద్ద సమస్య కాదు. దాని గురించి ఎందుకు చాలామంది యోచిస్తున్నారు, సంశయిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. రేపు సంక్రాంతి పండుగ వస్తుంది, లేకపోతే మధ్యలో ఇంకో పండుగ వస్తుంది. ఆ పండుగకు మినిమం మనం కుటుంబ సభ్యులందరము కలిసి ఒక 10,000 షాపింగ్ చేస్తాం కదా. సంవత్సరానికి ఒక్క షాపింగ్ ఆపితే అంతెందుకు, చాలామంది అనవసరమైనటువంటి వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఉంటాం. ఇవాళ రేపట్లో ఆన్లైన్ అంగడి మనల్ని ఎంత ప్రభావితం చేసింది, ఎంత ప్రభావితం చేసింది. ఒక 8 నెలలు ఆన్లైన్ అంగడికి తాళం వేయండి, ఎన్ని డబ్బుల్ని సేవ్ చేసుకుంటారో. ఇది మీకు కేవలం బాబా కార్యం కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో మీ డబ్బును, మీ సొమ్మును ఎట్లా దుర్వినియోగం చేయకూడదో మనకి ఇప్పుడు బాబా అందించినటువంటి సాయి కోసం నేను అనేటువంటి ఈ త్యాగం మనకు చాలా జీవితంలో ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో చాలామంది ఒక మాట చెప్తూ ఉంటున్నారు, చాలా ఖర్చులు పెరిగిపోయాయండి అని చెప్పి. ఎవరు పెంచారు? మనం పెంచుకున్నవి కదా. వాటిని ఎలా తగ్గించుకోవాలో బాబా మనకు ఈ సాయి కోసం నేను అనేటువంటి ఈ త్యాగ నిరతి ద్వారా మనకు నేర్పించబోతున్నాడు. బాబా ఏది చేసినా సరే అది మన శ్రేయస్సు కోసమే చేస్తారు. ఈరోజు ఆ పిల్లవాళ్ళు చక్కగా ఒక్క షాపింగ్ తగ్గించుకుందామన్నారు. అట్లా సంవత్సరంలో ఒక్క షాపింగ్ తగ్గించుకుంటే ఆ డబ్బు ద్వారా బాబాకు సంబంధించినటువంటి వ్యవస్థలో మనం ఎంతమందికి బాబా ప్రేమను పంచవచ్చు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి ఫ్యాషన్ డ్రెస్ రేపు రాదు. ఈరోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక 4 సార్లు వేసుకున్న తర్వాత 5వసారి ఆ డ్రెస్సులు వేసుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజంతా కూడా ట్రెండింగ్ ఫ్యాషన్ నడుస్తుంది. కాబట్టి వాటి వెనకాల మనం పడకుండా ఒక రియలైజేషన్, ఆన్లైన్ అంగడ్లకు పోకుండా ఆన్లైన్ అంగడ్లకు తాళం వేస్తే మీరు ఎంత డబ్బును మీరు సేవ్ చేసుకుంటారో ఆలోచించండి. ఇది బాబా కార్యం కోసం కాదు, మీ జీవితంలో మీరు కొంత డబ్బును ఆదా చేసుకోవడానికి కూడా ఈ సూత్రం మనకు పనికొస్తుంది. బాబా ఎప్పుడూ కూడా 2 రకాలైనటువంటి ప్రయోజనాలు ఇస్తాడు. ఒకటి, ఆయన పేరు మీద జరిగేటువంటి సేవ కోసం మనం సంపాదించేటువంటి ధనాన్ని సద్వినియోగం చేయమంటాడు. రెండవది, నువ్వు వృధాగా ఏదైతే అనవసరమైనటువంటి వాటి వెంట వెళ్తున్నావో, అనవసరమైనటువంటి వాటి ఖర్చులు చేస్తున్నావో వాటిని కూడా తగ్గించుకో. నీకు ఊరికే రాలేదు ఈ డబ్బు, ఎంతో శ్రమపడితే కష్టపడితే వచ్చినటువంటి డబ్బు అనేటువంటి పాఠాన్ని కూడా దీని ద్వారా నేర్పిస్తున్నారు. ఈ 32వ అధ్యాయంలో కూడా ఇదే చెప్పారు. నేను ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోవలసినటువంటి వాడిని, నేను ఏదో స్థానంలో స్థిరంగా కూర్చుంటాను. కానీ ఈ జీవుడు మాయలో పడి మునకలు వేస్తూ ఉంటాడు. మాయ చాలా కఠినమైనటువంటిది. నేను దాన్ని హీనంగా దీనంగా చేస్తాను. నేను అహర్నిశలు నా మనుషుల కోసం చింతిస్తూ ఉంటాను అని అంటారు. ఈరోజు జరుగుతుంది అదే కదా. మాయ అనేటువంటి ఆ దాంట్లో ఎప్పుడూ మనము మునిగి తేలుతూ ఉంటాం. కానీ బాబా మాత్రము ఎప్పుడు నా మనుషులు అనేటువంటి వారి కోసం నేను అహర్నిశలు చింత చేస్తూ ఉంటాను అని అంటారు. అందుకనేనేమో బాబా మనం ఈ మాయా అనేటువంటి మునకల నుంచి బయటికి రావడానికి ఇటువంటి ఒక చిన్న త్యాగం, సాయి కోసం నేను అనేటువంటి ఈ చిన్న త్యాగాన్ని బాబా మనకిచ్చారు. ఈ చిన్న త్యాగం ద్వారా మన జీవితానికి కావాల్సినటువంటి ఒక పెద్ద పాఠాన్ని మనము నేర్చుకోబోతున్నాం. సచ్చరిత ఎంత అద్భుతమైందంటే, మనం చేసేటువంటి ప్రతి సత్కార్యానికి అద్భుతమైనటువంటి నిదర్శనాలు సచ్చరితలో ఉంటాయి. అంతే కదా. వారు మేము నేత పని చేస్తామని చెప్పి వారు మెసేజ్ పెట్టడం ఏమిటి, వెంటనే ఈ కథ గుర్తు రావడం ఏమిటి, దీన్ని మళ్ళీ మనందరము కూడా పునశ్చరణ చేసుకొని ఏ విధంగా మనం మాయలో మునకలు వేయకుండా
బాబా ఎప్పుడూ కూడా తన భక్తుల్ని తట్టి లేపుతూ ఉంటాడు. ఎవరైతే మాయ వైపు వెళ్తూ ఉంటారో వాళ్ళని తట్టి లేపి ఒక సరైనటువంటి మార్గంలో పెడతారు. ఈరోజు మనం చేసేటువంటి ఈ త్యాగనిరతి కూడా అలాంటిదే. ఎందుకంటే దాము అన్న సకలం సంపాదించుకున్నాడు, మంచిగా సంతోషంగా జీవిస్తున్నాడు. ఏం బుద్ధి పుడుతుంది? అధికంగా డబ్బు సంపాదించాలనేటువంటి దురాశ కలుగుతుంది. దాన్ని బాబా దగ్గర ప్రతిపాదన చేశాడు. తన అదృష్టం కొద్దీ చేస్తే బాబా వద్దన్నాడు. దాని ఫలితంగా తను సురక్షితంగా ఉండగలిగాడు, మిగతా వాళ్ళందరూ నష్టపోయారు. కాబట్టి ఇది కూడా మనం చేసేటువంటి ఈ 8 నెలల మిషన్ కూడా దీని వెనకాల మనకు ఏదో బాబా ఇవ్వడానికి, తన అనుగ్రహం మనకు దక్కడానికి, లేదా మన జీవితంలో కొన్ని పాఠాలు నేర్పించడానికి మాత్రమే ఆయన తన వ్యవస్థ ద్వారా ఈ ప్రతిపాదనను మనకు చేయించారు. అంతేకాదు కరెక్ట్గా మనం చేసేటువంటి దానికి ఇదే కథలో ఒక అద్భుతమైనటువంటి మాట, ఇంకో మాట చెప్తారు బాబా. ఎవరు ఎలా చేసుకుంటే అలా అనుభవిస్తారు, నా మాటలు గుర్తుంచుకునేవారు ఎనలేని సుఖాన్ని పొందుతారు అన్నారు. కాబట్టి బాబా చెప్పినటువంటి ఈ మాటను మనం ఆచరించి తన వ్యవస్థ కోసం ఒక 8 నెలలు ఏదో ఒక దాన్ని త్యాగం చేసి ఖర్చును తగ్గించుకొని మనం ఎనలేని సుఖాన్ని పొందడానికి సిద్ధంగా ఉండమని చెప్పి బాబా చెప్తున్నాడు. ఈ కథ చదివిన తర్వాత 1కి 4 సార్లు చదువుకునే కథ. దాంట్లో మనం చేసేటువంటి సాయి కోసం నేను అనేటువంటి త్యాగ నిరతి అందులో నాకు కనిపించింది. ఏం చెప్తున్నారు బాబా? ఎవరు ఎలా చేసుకుంటే అలా అనుభవిస్తారు, నా మాటలు గుర్తుంచుకున్నటువంటి వారు ఎనలేని సుఖాన్ని అనుభవిస్తారు. ఎనలేని సుఖం అంటే ఏమిటి? బాబా పట్ల మరింత ప్రేమ పెరగడం, ఆయన పట్ల విశ్వాసం పెరగడం, ఇదే ఎనలేనటువంటి సుఖం. ఇంతకు మించినటువంటి సుఖం ప్రపంచంలో మరెక్కడా కూడా ఉండదు. అటువంటి సుఖాన్ని ఇస్తానంటున్నారు. ఇప్పటి వరకు కూడా సాయి కోసం నేననేటువంటి దాంట్లో వారి పేర్లను నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు నిజంగా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వారే. ఒక అమ్మాయి ఒక మెసేజ్ పెట్టింది. అమ్మాయి చాలా రోజులుగా సాయి టీవీతో అనుబంధం ఉంది, ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు. మా ఇంట్లో ఎవ్వరికీ కూడా టీ కాఫీలు తాగేటువంటి అలవాటు లేదు, నాకు ఒక్కదానికే అలవాటు ఉంది. చాలా రోజులుగా నేను అనుకున్నాను, అరే ఎవ్వరూ తాగట్లేదు, నేను ఎందుకు ఒక్కదాన్నే తాగుతున్నాను. 2 రోజులకు ఒక పాల ప్యాకెట్ వేయించుకుంటా, 30 రూపాయలు. ఇప్పుడు ఇంట్లో అందరూ తాగట్లేదు కాబట్టి ఈ పేరు మీద నేను కూడా దాన్ని మానేస్తే 2 రోజులకు ఒక పాల ప్యాకెట్ తెచ్చుకునేటువంటి ఖర్చు తగ్గుతుంది. దాన్ని బాబా కార్యం కోసం వినియోగించాలి అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అంటే ఇవి చిన్న చిన్నవే కావచ్చు, అందులో దాగి ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పది. అది ఎంత గొప్పదంటే, ఎంత ఆత్మతృప్తి ఉంటుందంటే, ఆ పిల్లలు జీవితాంతం గుర్తించుకుంటారు కదా, మేము ఫలానా వయసులో ఉన్నప్పుడు ఒక పండగకు వస్త్రాలు కొనుక్కోకుండా దాన్ని మేము బాబా కోసం ఇచ్చామనేటువంటిది జీవిత పర్యంతం గుర్తుంటుంది. జీవిత పర్యంతం గుర్తుండడమే కాదు, దానిని వాళ్ళు జీవితాంతం ఆచరిస్తారు. ఏముంది, 4 పండుగలు ఉన్నాయి, 4 పండుగలలో ఒక పండుగకు మనం త్యాగం చేస్తే ఏమవుతుంది? ఆ డబ్బు ఒక మంచి పని కోసం ఉపయోగపడుతుంది కదా. ఈరోజు వేసుకున్నటువంటి వస్త్రాలు 6 నెలల తర్వాత చిరిగిపోతాయి. కానీ సాయి టీవీ ద్వారా జరిగేటువంటి సాయి జ్ఞాన ప్రవాహం అనేటువంటిది అది చిరకాలం ఉంటుంది. మనం చేసేటువంటి దాంట్లో ఒక్కరిలో బాబా పట్ల ప్రేమ రెట్టింపైనా చాలు కదా అనేటువంటి అవగాహనకు వాళ్ళు వచ్చేస్తారు. ఇదంతా కూడా వారికి ప్రతి సంవత్సరం కూడా దీన్ని వారు ఆచరించడానికి ఒక అవకాశం ఉంటుంది. పిల్లలకు మనం ఇచ్చేటువంటి సంస్కారాలు ఇవే. ఇంత గొప్ప సంస్కారాలను మనం ఇవ్వగలగాలి. మనం చేసేటువంటి ఒక చిన్న చిన్న త్యాగాలు. చాలామంది అనుకుంటారు మేము ఏం చేయలేమని చెప్పి. దయచేసి ఒక 8 నెలలు నా సోదరులకు అందరికీ చెప్తున్నాను, సోదరి మనలకు, మీరందరూ కూడా బాబా బిడ్డలుగా అవసరమైతే ఆన్లైన్ అంగడ్లకు ఒక్క 8 నెలలు విరామం ఇవ్వండి. అనవసరమైనటువంటి వస్తువులు కొనడం. ఖచ్చితంగా మీరు బాబా పట్ల గొప్ప త్యాగం చేసిన వాళ్ళు అవుతారు. చాలామంది మేము అన్నం మానేయాలా, డిన్నర్ మానేయాలా, బ్రేక్ఫాస్ట్ మానేయాలని అడుగుతారు. ఏమీ మానేయాల్సిన అవసరం లేదు. బాబా చెప్పాడు కదా, ఎవ్వరూ ఏం మానేయాల్సిన అవసరం లేదు. దుర్వినియోగం అవుతున్నటువంటి దాన్ని సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేయండి. వెరీ సింపుల్. కొన్ని రోజులు మీరు ఆన్లైన్ షాపింగ్ ఆపేయండి. ఆపేస్తే నాకు తెలిసి ఒక్కొక్క కుటుంబానికి నెలకు 2 నుంచి 3 వేలు ఆదా చేయగలుగుతారు. తర్వాత అది ఎంత పెద్ద అమౌంట్ అవుతుందో మీరు ఆలోచించుకోండి. 8 నెలలు మనం ఒక్క ఆన్లైన్ అంగడిని కట్టేయలేమా? అదేవిధంగా ఇంట్లో అనవసరమైనటువంటి లగ్జరీని, అనవసరమైనటువంటి దాన్ని కిరాణా సామాన్లో తగ్గించుకోవచ్చు.
లేకపోతే మనం చేసేటువంటి ఖర్చులో తగ్గించుకోవచ్చు. కనీసం ఒక మనిషి ఈరోజు సరదాగా సాయంత్రం పూట 50 రూపాయలు మిర్చీలకో బజ్జీలకో ఇంకో దానికో ఖర్చు పెడతాం. ఆ ఒక్కదాన్ని 50 రూపాయలు 30 రూపాయలు తక్కువే కావచ్చు, కానీ అవన్నీ పోగైతే 8 నెలలకు ఎంత అమౌంట్ అవుతుందో మీరు ఆలోచించండి. కాబట్టి ఇటువంటి ఒక చిన్న విషయాలను మనం గుర్తించగలగాలి. మొదలు ఆ కుటుంబం ఏం చేసింది, అసలు ఏమీ చేయలేము మనం, 2025కు పద్దులన్నీ వేసేసుకున్నాం, ఈ పద్దులో ఏదాన్ని తీసేయలేమన్నారు. కానీ బాబా పిల్లలతో చెప్పించాడుగా. మీకు కూడా మీ మనసు చెప్తుంది, వినండి, మనస్సు పెట్టి ఆలోచించండి, ఖచ్చితంగా ఒక మంచి మార్గం దొరుకుతుంది. ఇంకా ఈ సంఖ్య పెరగాలని, ఎక్కువ మందికి బాబా పట్ల ప్రేమ కలగాలని. ప్రేమ అంటే మన అవసరాల కోసం ప్రేమ కాదు, బాబా కోసం మీ అందరికీ మంచి ప్రేమ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.